అండి, నేను మీకు ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం గోధుమ రవ్వతో చేసి చూపిస్తాను. దీనికోసం నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. సూజీ కాదు, క్రాక్డ్ వీట్ అంటాం కదా అది. దీంట్లో కూడా 2, 3 రకాల సైజులు ఉంటాయి. చిన్న సైజు అయితే గోధుమ రవ్వ బాగుంటుంది. ఒకవేళ మన దగ్గర దొడ్డు రవ్వ ఉంటే కూడా దాన్ని మిక్సీలో ఒకసారి పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసేసి ఈ గోధుమ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈలోపు దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్ని కట్ చేసుకోవచ్చు. అరగంట అయిపోయిందండి. ఇంక ఇందులో వాటర్ వంపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము 1 కప్పు తీసుకుంటున్నాను. ఒక 3/4 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు ఆనియన్ చాలా సన్నగా తరుక్కోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరను కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు పుల్లగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర పుల్లటి పెరుగు లేదండి, ఇంకా ఈ ఫ్రెష్ పెరుగు వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక 1/2 కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసము. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మన దగ్గర ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఇది బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకా ఊతప్పం వేసుకోవడమే. ఇప్పుడు ఇందులో ఏమి కలపక్కర్లేదండి, అన్నీ ముందే వేసేసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు ఊతప్పం వేసేసుకోవడమే అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పేనం పెట్టుకోవాలి. పేనం వేడెక్కాక కొంచెం ఆయిల్ రాయాలి. ఇంకా ఇప్పుడు మన ఇష్టమైన సైజులో ఊతప్పం వేసుకోవడమే. ఈ ఊతప్పం వేసుకున్నప్పుడు మనం ఇలా మెల్లిగా స్పూన్తో ప్రెస్ చేయాలండి. ఇంకా అంతే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇంకా ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, బాగా కాలిపోయింది. ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తున్నానండి. ఈ ఊతప్ప బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి, లేకపోతే మనకు కూరగాయల పచ్చి వాసన వస్తుంది. చూసారా, బాగా కాలిపోయింది. ఇంకా ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ ఊతప్పంలోకి నేను కొబ్బరి చట్నీ చేశాను, కానీ రోటి పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి. టమాటా, బీరకాయ, సొరకాయ, అలాగే నిల్వ పచ్చడి టమాటా ఉంటుంది కదా, దాంతో కూడా చాలా బాగుంటుంది. దాంతో కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు నేను ఇంకొక ఊతప్ప వేస్తున్నాను. మీరు ట్రై చేయండి, నా కమెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. పిల్లలు ఎవరైతే వెజిటబుల్స్ ఇష్టపడరో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. డెఫినెట్గా పిల్లలు ఇష్టపడతారు. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, రెండో ఊతప్ప కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లిప్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.